అక్టోబర్ 1వ తారీఖున 2024-26 2 years గాను గవర్నమెంట్ నూతన మద్యం విధానాన్ని డిక్లేర్ చేస్తున్నారు. సో దాంట్లో భాగంగా తిరుపతి జిల్లాలో మొత్తం 227 షాపులు నోటిఫై చేయడం జరిగింది జిల్లా మొత్తం గాను. సో 227లో నాయుడుపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్న 3 మండలాలు, అది నాయుడుపేట మున్సిపాలిటీ, ఓజిలి మండలం, పెళ్ళకూరు మండలం. ఈ 3 మండలాల్లో నాయుడుపేట మున్సిపాలిటీలో 13 షాపులు, ఓజిలి మండలంలో 2 షాపులు, పెళ్ళకూరు మండలంలో 2 షాపులు, మొత్తం నాయుడుపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 17 షాపులకి మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, గెజెట్ నోటిఫికేషన్. సో ఇప్పుడు ఈ అప్లికేషన్స్ వీటికి ఎవరైనా కానీ 2 లక్షల రూపాయలు అమౌంట్ అప్లికేషన్ ఫీజుగా నిర్ణయించడం జరిగింది. 2 లక్షల రూపాయలతో అప్లికేషన్ ఫీజు కట్టి ఎవరైనా కూడా వాళ్ళ అప్లికేషన్స్ని ఈ షాప్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్స్ ఆల్రెడీ మనం 1వ తారీఖు నుంచి తీసుకోవడం మొదలుపెట్టాం. 1వ తారీఖు నుంచి కూడా 9వ తారీఖు సాయంత్రం 5 దాకా మనం అప్లికేషన్ స్వీకరిస్తూ ఉంటాం. 9వ తారీఖు 5కి అప్లికేషన్ స్వీకరించడం అయిన తర్వాత 11వ తారీఖు ఉదయం 8 గంటల నుంచే తిరుపతి టౌన్లో తిరుచునూరు రోడ్లో ఉన్న శిల్పారామం వేదికగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం డ్రాయల్ ఆఫ్ లాట్స్ ఈ షాపులు కానీ లక్కీ డిప్ తీస్తూ ఉంటాము. ఆ రోజే సాయంత్రానికి ఏ షాప్ ఎవరికి వచ్చిందనేది కూడా మనకి తెలిసిపోతుంది. సో దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది 9వ తారీఖు సాయంత్రం 5 దాకా మనకి టైం ఉంది ఎవరికైనా కానీ అప్లికేషన్ని షాప్కి వేయడానికి. 11వ తారీఖున డ్రా తీస్తాము. అలానే 12వ తారీఖు నుంచి షాప్ వచ్చిన వాళ్ళు 12వ తారీఖు మార్నింగ్ నుంచే వాళ్ళు ప్రెమిసెస్ చూసుకొని వాళ్ళ షాప్ని నడుపుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 12 నుంచి కొత్త ప్రైవేట్ షాపులు వస్తాయి కాబట్టి ఫంక్షనింగ్లోకి, దాని ముందు రోజు 11 దాకా కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ షాపులు యథావిధంగా కంటిన్యూ అవుతాయి. ఈ అపోహ చాలామందికి ఉంది, ఉండవేమో అని. బట్ 11వ తారీఖు దాకా కూడా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ షాపులు యథావిధంగా రన్ అవుతాయి. 12వ తారీఖు నుంచి ప్రైవేట్ షాపులు పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ ఏదైతే మనం గవర్నమెంట్ స్వీకరిస్తుందో దీన్ని 3 పద్ధతుల్లో స్వీకరిస్తుంది గవర్నమెంట్. 3 ఆప్షన్స్ ఇచ్చింది ప్రతి ఒక్కరికి కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆన్లైన్ ఆప్షన్, 2వది హైబ్రిడ్ ఆప్షన్, 3 ఆఫ్లైన్ ఆప్షన్. ఆన్లైన్ ఆప్షన్లో ఏం జరిగిందంటే ఆన్లైన్ పద్ధతిలో అప్లికేషన్ వేయాలంటే కనుక ఒక వెబ్సైట్ పేరు చెప్తాం, hpfsproject.com అని. ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఎవరైనా వాళ్ళ ఇంట్లో నుంచి కానీ ఆఫీస్లో నుంచి కానీ వాళ్ళ సొంత ల్యాప్టాప్ సిస్టంలో ఎక్కడ కూర్చొనైనా స్ట్రీట్లో ప్రపంచంలో ఎక్కడ కూర్చొనైనా కూడా అప్లికేషన్ వేసే అవకాశం గవర్నమెంట్ ఈసారి కల్పించింది మన అందరికీ. సో దాంట్లో ఏమైందంటే అప్లికేషన్ ఫిల్లింగ్ ఆన్లైన్ చేస్తాము. 2 లక్షల రూపాయలు ఏదో అప్లికేషన్ ఫీజు ఉందో అది కట్టేది కూడా ఆన్లైన్ పద్ధతిలో కట్టాలి. అంటే డెబిట్ కార్డ్తో అయినా కట్టవచ్చు, క్రెడిట్ కార్డ్తో అయినా కట్టవచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆప్షన్తో అయినా కట్టవచ్చు. సో ఈ 3 విధాలు ఏదైనా కానీ పేమెంట్ కూడా ఆన్లైన్లో అవుతుంది. సో నెక్స్ట్ది హైబ్రిడ్ అంటాం. హైబ్రిడ్లో కూడా అంటే మీరు ఎక్కడికి రావాల్సిన వల్ల ఇంట్లోనే ఆఫీస్లో కూర్చొని మీ సిస్టంలో మీ ల్యాప్టాప్లో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అప్లికేషన్ డీటెయిల్స్ అంతా ఆన్లైన్లో ఫిల్ చేస్తారు. డబ్బులు కట్టేటప్పుడు మాత్రం మీ దగ్గర నెట్ ఫెసిలిటీ కానీ డెబిట్ కార్డ్ క్రెడిట్ ఫెసిలిటీ కానీ లేకపోతే మీరు SBI చలాన్ జనరేట్ చేసుకోవచ్చు. అక్కడ జనరేట్ చలాన్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే 2 లక్షలకి మీకు చలాన్ జనరేట్ అవుతుంది. అది తీసుకొని వెళ్ళి మీరు ఏ SBI బ్యాంక్లో అయినా నియరెస్ట్ SBI బ్యాంక్లో ఆ చలాన్ చూపిస్తే వాళ్ళు క్యాష్ యాక్సెప్ట్ చేస్తారు. మీరు క్యాష్ రూపంలో ఆ చలాన్ చేసి కడితే అప్పుడు కూడా మీ అప్లికేషన్ స్వీకరించబడుతుంది. 3వ ఆప్షన్ ఆఫ్లైన్ ఆప్షన్ అంటున్నాం. ఎవరికైతే సిస్టమ్ నాలెడ్జ్ లేదో, మేము సొంతగా చేసుకోలేము అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మీ పరిధిలో ఉన్న ఎక్సైజ్ స్టేషన్కి వచ్చి మీ ఆధార్ కార్డు, ఒక పాస్పోర్ట్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొని మన స్టేషన్కి వస్తే వాళ్ళ తరఫున వాళ్ళ కోసం ఇక్కడే మనం 2 or 3 కౌంటర్లు ఏర్పడిస్తాం అవసరాన్ని బట్టి. ప్రతి కౌంటర్లో ఒక డిస్ప్లే అసిస్టెంట్ కూర్చొని ఉంటారు, మా స్టాఫ్ కూడా ఉంటారు. సో మీరు ఆధార్ కార్డు ఒక ఫోటోగ్రాఫ్ తీసుకొని వస్తే మీ తరఫున మేమే ఇక్కడ ఆన్లైన్లో మీ అప్లికేషన్ ఫిల్ చేస్తాం. ఈ ఆప్షన్లో డబ్బులు ఎలా కట్టాలి 2 లక్షలు అంటే మీరు వచ్చేటప్పుడే DD తీసుకొని రావాలి. ఒక బ్యాంక్కి వెళ్ళి, ఒక షెడ్యూల్డ్ బ్యాంక్కి వెళ్ళి DD తీసుకొని స్టేషన్కి వస్తే ఆ DD మాకు చూపిస్తే మేము మీ తరఫున ఆన్లైన్లో మీకోసం అప్లికేషన్ క్రియేట్ చేస్తాము అండ్ ఆ DD తీసుకుంటాం. 2 లక్షలు మీరు ఇప్పుడు క్యాష్ మాకు ఇవ్వలేరు, ఆన్లైన్ బ్యాంకింగ్లో కట్టలేరు కాబట్టి మీరు DD ఇస్తే మాకు ఆ DDకి మేము కన్ఫర్మేషన్ చేసుకుంటూ మీ అప్లికేషన్ కన్ఫర్మ్ చేస్తాం. సో ఇలా మనకి 3 పద్ధతులు ఉన్నాయి
అప్లికేషన్ ఎలా వేయాలి షాప్ కంటే ఈ 3 పద్ధతులు ఏ పద్ధతిలో అయినా కూడా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. సో మీరు చూస్తే కనుక అత్యంత ట్రాన్స్పరెంట్గా అందరికీ అవకాశం కల్పించేలాగా ఎవరు ఇబ్బంది పడకుండా ఉండడానికి మనకి ఇంతకుముందు ఎప్పుడు ఒకటే ఆప్షన్ ఉండేది, ఆఫ్లైన్ ఆప్షన్. కానీ ఈసారి గవర్నమెంట్ చాలా డిఫరెంట్గా ఆలోచించి ఆన్లైన్, హైబ్రిడ్, ఆఫ్లైన్ 3 పద్ధతులు పెట్టారు. సో ఈ అవకాశాన్ని అందరూ వాడుకుంటారని ఆశిస్తున్నాము. ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టు లాస్ట్ డేట్ 9th 5 o'clockకి మనకి అప్లికేషన్ చేయడానికి టైం అయిపోతుంది. తర్వాత ఏ షాప్కి వేస్తున్నారో, ఏ షాప్కి మీరు అప్లికేషన్ రాద్దామనుకుంటున్నారో ఆ స్టేషన్ పరిధిలోకి వెళ్ళి డీడీ తీసుకొస్తే ఆ స్టేషన్లో మీకు అప్లికేషన్ స్వీకరించబడుతుంది. లేదా మీరు కూర్చొని ఆన్లైన్లో అయితే మీరు స్టేట్లో ఏ షాప్కైనా ఆన్లైన్లో కూర్చొని మీరు అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. మీరు డీడీ ద్వారా అప్లికేషన్ వేద్దాం అనుకుంటే మాత్రం ఏ షాప్ ఏ స్టేషన్ పరిధిలో ఉందో చూసుకొని ఆ స్టేషన్కి వస్తే మీకు డీడీ ఇక్కడ తీసుకొని మీకు అప్లికేషన్ ఫిల్ చేయడం జరుగుతుంది. మీరు వచ్చేటప్పుడు ఏం లేదు, స్టేషన్లో ఒక ఆధార్ కార్డు కాకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, బ్యాంక్ పాస్బుక్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కానీ, ఈ 5 ఏదో ఒక ఐడెంటిటీ కార్డు తీసుకొని వచ్చి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో లేదా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొస్తే చాలు. మీరు ఏం తేవాల్సిన లేదు. ప్లస్ వాటితో పాటు మీరు డీడీ తీసుకురావాలి. సో ఈ 3 పట్టుకొని వస్తే మీ స్టేషన్లో తీసుకుంటాం. ఈ డీడీ కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. బ్యాంక్ వెళ్ళినప్పుడు మనం డీడీ అడిగినప్పుడు ఎవరి పేరుతో మీకు డీడీ కావాలని అడుగుతారు బ్యాంక్ వాళ్ళు. ఇప్పుడు మీరు డీడీ తీయాల్సిన పేరు డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ తిరుపతి అనే పేరుతో మీరు డీడీ తీసుకుని రావాలి. ఈ పేరు కాకుండా ఏ పేరు తీసుకున్నా పెట్టుకోవచ్చు. అది కొన్ని బేసిక్ రూల్స్ ఉంటాయి. గుడి, బడి, హాస్పిటల్కి దగ్గర కూడా ఆ రూల్స్ ఎట్లనే అఫెక్ట్ అవుతాయి. ఆ రూల్స్కి లోబడి మీరు ఆ మండలంలో, ఆ మున్సిపాలిటీలో ఎక్కడైనా షాప్ పెట్టుకోవచ్చు. సో ఈ చూసుకుంటే కనుక నాయుడుపేట మున్సిపాలిటీకి మనం గవర్నమెంట్ ఫిక్స్ చేసిన లైసెన్స్ ఫీజు 65 లక్షల రూపాయలు. నెక్స్ట్ ఇయర్కి 2వ సంవత్సరానికి, అంటే 2 సంవత్సరాల్లో ఫస్ట్ సంవత్సరానికి 65 లక్షలు, 2వ సంవత్సరానికి 71,50,000. అలానే ఓజిలి మండలం తీసుకుంటే ఫస్ట్ సంవత్సరానికి 55 లక్షలు, 2వ సంవత్సరానికి 60,50,000. పెల్లకూరు మండలం కూడా అంతే, 55 లక్షలు 3వ సంవత్సరానికి, 2వ సంవత్సరానికి 60,50,000. సో ఈ విధంగా మీరు ఈ 17 షాపులకు కూడా 13 మున్సిపాలిటీ, 2 ఓజిలి, 2 పెల్లకూరు, ఈ లోకల్లో ఉన్న ప్రజలందరికీ మీ ద్వారా ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ధైర్యంగా అప్లికేషన్ వేయవచ్చు. సో ఇది మీ ద్వారా ప్రజలందరికీ తెలియాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నోటిఫై చేసిన షాపులు ఇవి అందరికీ రిజర్వేషన్ షాపులు కాదు, ఇవి అన్రిజర్వ్డ్ షాపులు, ఎవరైనా వేసుకోవచ్చు. గవర్నమెంట్ వారు ఏదైతే ప్రకటించారో గీత కార్మికులకి కేటాయిస్తామని, అది ఫర్దర్గా మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళ గైడ్లైన్స్ మళ్ళీ ఇంకో గెజెట్ నోటిఫికేషన్ ఇస్తారు. అది మనకు వచ్చే కొంత తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే ఇది ఎవరైనా వేసుకోవచ్చు అప్లికేషన్. లేదండి, గవర్నమెంట్ అదే అండి, ఆ నోటిఫికేషన్ రావాలి. ప్రస్తుతానికి అదైతే మా ప్రస్థానం మనకి లేదు. రేపు సపరేట్గా స్టేట్ వైడ్ 340 షాపులకు నోటిఫికేషన్ మళ్ళీ వస్తుంది. అది ఓన్లీ గీత కార్మికులకి ఇస్తారు అనుకుంటున్నాను, బట్ ఇంకెవరికి ఇచ్చి అది గవర్నమెంట్ ఇస్తుంది. అదైతే ఇప్పుడు మనకు లేదు కాబట్టి మనం దాని గురించి మాట్లాడతాం. గతంలో గైడ్ లైన్స్ ఉన్నాయి వెరీ క్లియర్గా. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్తుందంటే హైవే ఎడ్జ్ నుంచి, సర్వీస్ రోడ్ నుంచి 500 మీటర్స్ లోపడే ఉండాలి షాప్. ఏదైతే ఊర్లో సపోజ్ మీకు పెల్లకూరు మండలం ఉంది, ఒక షాప్ వచ్చింది, పెల్లకూరు మండలంలో హైవే వెళ్తున్నారు. పెల్లకూరు మండలం ఊరి పేరు చెప్పండి. తాళాయిపాలెంలో షాప్ పడదాం అనుకుంటాం. ఆ ఊరిలో నుంచి హైవే వెళ్తుంది. ఆ ఊరి పాపులేషన్ కనుక 20,000 కంటే తక్కువ ఉంటే అప్పుడు 500 మీటర్లు అవసరం లేదు, 220 మీటర్లు సరిపోతుంది. అంటే చిన్న గ్రామం కాబట్టి ఇంకొంచెం ముందుకు తెచ్చే ఆప్షన్ ఇచ్చారు. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ డైరెక్ట్గా, అది మేము దాన్ని స్ట్రిక్ట్గా పాటిస్తాం. ఒకవేళ మీకు మున్సిపాలిటీ కూడా ఉంది కాబట్టి నాయుడుపేట మున్సిపాలిటీ, ఇప్పుడు మీరు నాయుడుపేట మున్సిపాలిటీలో హైవే వెళ్తుంది కాబట్టి మున్సిపాలిటీలో కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ హైవే వెళ్తున్నప్పటికీ కూడా హైవేకి ఆనుకొని కూడా షాప్ పెట్టుకోవచ్చు. ఆ రూల్ మున్సిపాలిటీకి, మున్సిపల్ కార్పొరేషన్కి వర్తించడం. ఓన్లీ అదర్ దెన్ మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్కి వర్తిస్తుంది. అది కూడా పాపులేషన్ 20,000 కంటే ఎక్కువ ఉంటే 500 మీటర్ల లోపలికి వెళ్ళాలా, 20,000 కంటే తక్కువ ఉంటే 220 మీటర్లు సరిపోతుంది. అక్టోబర్ 1వ తారీఖున 2024-26 2 years కన్నా గవర్నమెంట్ నూతన మద్యం విధానాన్ని డిక్లేర్ చేస్తున్నారు. సో దాంట్లో భాగంగా తిరుపతి జిల్లాలో మొత్తం 227 షాపులు నోటిఫై చేయడం జరిగింది జిల్లా మొత్తం గాను.
సో 1927లో నాయుడుపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్న 3 మండలాలు, అది నాయుడుపేట మున్సిపాలిటీ, ఓజిలి మండలం, పెళ్ళకూరు మండలం. ఈ 3 మండలాల్లో నాయుడుపేట మున్సిపాలిటీలో 13 షాపులు, ఓజిలి మండలంలో 2 షాపులు, పెళ్ళకూరు మండలంలో 2 షాపులు. మొత్తం నాయుడుపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 17 షాపులకి మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, గెజెట్ నోటిఫికేషన్. సో ఇప్పుడు ఈ అప్లికేషన్స్ వీటికి ఎవరైనా కానీ 2 లక్షల రూపాయలు అమౌంట్ అప్లికేషన్ ఫీజుగా నిర్ణయించడం జరిగింది. 2 లక్షల రూపాయలతో అప్లికేషన్ ఫీజు కట్టి ఎవరైనా కూడా వాళ్ళ అప్లికేషన్స్ని ఈ షాప్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్స్ ఆల్రెడీ మనం 1వ తారీఖు నుంచి తీసుకోవడం మొదలుపెట్టాం. 1వ తారీఖు నుంచి కూడా 9వ తారీఖు సాయంత్రం 5 దాకా మనం అప్లికేషన్ స్వీకరిస్తూ ఉంటాం. 9వ తారీఖు 5కి అప్లికేషన్ స్వీకరించడం అయిన తర్వాత 11వ తారీఖు ఉదయం 8 గంటల నుంచే తిరుపతి టౌన్లో తిరుచునూరు రోడ్లో ఉన్న శిల్పారామం వేదికగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం డ్రాయల్ ఆఫ్ లాట్స్ ఈ షాపులకు గాను లక్కీ డిప్ తీస్తూ ఉంటాము. ఆ రోజే సాయంత్రానికి ఏ షాప్ ఎవరికి వచ్చిందనేది కూడా మనకు తెలిసిపోతుంది. సో దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది 9వ తారీఖు సాయంత్రం 5 దాకా మనకి టైం ఉంది ఎవరికైనా కానీ అప్లికేషన్ని షాప్లకు వేయడానికి. 11వ తారీఖున డ్రా తీస్తాము. అలానే 12వ తారీఖు నుంచి షాప్ వచ్చిన వాళ్ళు 12వ తారీఖు మార్నింగ్ నుంచే వాళ్ళ ప్రెమిసెస్ చూసుకొని వాళ్ళ షాప్ని నడుపుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 12 నుంచి కొత్త ప్రైవేట్ షాపులు వస్తాయి కాబట్టి ఫంక్షనింగ్లోకి, దాని ముందు రోజు 11 దాకా కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ షాపులు యథావిధంగా కంటిన్యూ అవుతుంది. ఈ అపోహ చాలామందికి ఉంది, ఉండవేమో అని. బట్ 11వ తారీఖు దాకా కూడా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ షాపులు యథావిధంగా రన్ అవుతాయి. 12వ తారీఖు నుంచి ప్రైవేట్ షాపులు పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ ఏదైతే మనం గవర్నమెంట్ స్వీకరిస్తుందో దీన్ని 3 పద్ధతుల్లో స్వీకరిస్తుంది గవర్నమెంట్. 3 ఆప్షన్స్ ఇచ్చింది ప్రతి ఒక్కరికి కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆన్లైన్ ఆప్షన్, 2వది హైబ్రిడ్ ఆప్షన్, 3 ఆఫ్లైన్ ఆప్షన్. ఆన్లైన్ ఆప్షన్లో ఏం జరిగిందంటే ఆన్లైన్ పద్ధతిలో అప్లికేషన్ వేయాలంటే కనుక ఒక వెబ్సైట్ పేరు చెప్తాం, hpfsproject.com అని. ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఎవరైనా వాళ్ళ ఇంట్లో నుంచి కానీ ఆఫీస్లో నుంచి కానీ వాళ్ళ సొంత ల్యాప్టాప్ సిస్టంలో ఎక్కడ కూర్చొనైనా స్టేట్లో ప్రపంచంలో ఎక్కడ కూర్చొనైనా కూడా అప్లికేషన్ వేసే అవకాశం గవర్నమెంట్ ఈసారి కల్పించింది మన అందరికీ. సో దాంట్లో ఏమైందంటే అప్లికేషన్ ఫిల్లింగ్ ఆన్లైన్ చేస్తాము. 2 లక్షల రూపాయలు ఏదో అప్లికేషన్ ఫీజు ఉందో అది కట్టేది కూడా ఆన్లైన్ పద్ధతిలో కట్టాలి. అంటే డెబిట్ కార్డ్తో అయినా కట్టవచ్చు, క్రెడిట్ కార్డ్తో అయినా కట్టవచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆప్షన్తో అయినా కట్టవచ్చు. సో ఈ 3 విధాలు ఏదైనా కానీ పేమెంట్ కూడా ఆన్లైన్లో అవుతుంది. సో నెక్స్ట్ది హైబ్రిడ్ అంటాం. హైబ్రిడ్లో కూడా అంటే మీరు ఎక్కడికి రావాల్సిన వల్ల ఇంట్లోనే ఆఫీస్లో కూర్చొని మీ సిస్టంలో మీ ల్యాప్టాప్లో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అప్లికేషన్ డీటెయిల్స్ అంతా ఆన్లైన్లో ఫిల్ చేస్తారు. డబ్బులు కట్టేటప్పుడు మాత్రం మీ దగ్గర నెట్ ఫెసిలిటీ కానీ డెబిట్ కార్డ్ క్రెడిట్ ఫెసిలిటీ కానీ లేకపోతే మీరు SBI చలాన్ జనరేట్ చేసుకోవచ్చు. అక్కడ జనరేట్ చలాన్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే 2 లక్షలకి మీకు చలాన్ జనరేట్ అవుతుంది. అది తీసుకొని వెళ్ళి మీరు ఏ SBI బ్యాంక్లో అయినా నియరెస్ట్ SBI బ్యాంక్లో ఆ చలాన్ చూపిస్తే వాళ్ళు క్యాష్ యాక్సెప్ట్ చేస్తారు. మీరు క్యాష్ రూపంలో ఆ చలాన్ చేసి కడితే అప్పుడు కూడా మీ అప్లికేషన్ స్వీకరించబడుతుంది. 3వ ఆప్షన్ ఆఫ్లైన్ ఆప్షన్ అంటున్నాం. ఎవరికైతే సిస్టమ్ నాలెడ్జ్ లేదో, మేము సొంతగా చేసుకోలేము అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మీ పరిధిలో ఉన్న ఎక్సైజ్ స్టేషన్కి వచ్చి మీ ఆధార్ కార్డు, ఒక పాస్పోర్ట్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొని మన స్టేషన్కి వస్తే వాళ్ళ తరఫున వాళ్ళ కోసం ఇక్కడే మనం ఒక 2 or 3 కౌంటర్లు ఏర్పడిస్తాం అవసరాన్ని బట్టి. ప్రతి కౌంటర్లో ఒక డిస్ప్లే అసిస్టెంట్ కూర్చొని ఉంటారు, మా స్టాఫ్ కూడా ఉంటారు. సో మీ ఆధార్ కార్డు ఒక ఫోటోగ్రాఫ్ తీసుకొని వస్తే మీ తరఫున మేమే ఇక్కడ ఆన్లైన్లో మీ అప్లికేషన్ ఫిల్ చేస్తాం. ఈ ఆప్షన్లో డబ్బులు ఎలా కట్టాలి 2 లక్షలు అంటే మీరు వచ్చేటప్పుడే DD తీసుకొని రావాలి. ఒక బ్యాంక్కి వెళ్ళి, ఒక షెడ్యూల్డ్ బ్యాంక్కి వెళ్ళి DD తీసుకొని స్టేషన్కి వస్తే ఆ DD మాకు చూపిస్తే మేము మీ తరఫున ఆన్లైన్లో మీకోసం అప్లికేషన్ క్రియేట్ చేస్తాము. అండ్ ఆ DD తీసుకుంటాం. 2 లక్షలు మీరు ఇప్పుడు క్యాష్ మాకు ఇవ్వలేరు, ఆన్లైన్ బ్యాంకింగ్లో కట్టారు కాబట్టి మీరు DD ఇస్తే మాకు ఆ DDకి మేము కన్ఫర్మేషన్ చేసుకుంటూ మీ అప్లికేషన్ కన్ఫర్మ్ చేస్తాం. సో ఇలా మనకి 3 పద్ధతులు ఉన్నాయి అప్లికేషన్ ఎలా వేయాలి షాప్ కంటే. ఈ 3 పద్ధతులు ఏ పద్ధతిలో అయినా కూడా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. సో మీరు చూస్తే కనుక అత్యంత ట్రాన్స్పరెంట్గా అందరికీ అవకాశం కల్పించేలాగా, ఎవరు ఇబ్బంది పడకుండా ఉండడానికి మనకి ఇంతకుముందు ఎప్పుడు ఒకటే ఆప్షన్ ఉండేది ఆఫ్లైన్ ఆప్షన్.
కానీ ఈసారి గవర్నమెంట్ చాలా డిఫరెంట్గా ఆలోచించి ఆన్లైన్, హైబ్రిడ్, ఆఫ్లైన్ 3 పద్ధతులు పెట్టారు. సో ఈ అవకాశాన్ని అందరూ వాడుకుంటారని ఆశిస్తున్నాము. ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టు లాస్ట్ డేట్ 9th 5 o'clockకి మనకి అప్లికేషన్ చేయడానికి టైం అయిపోతుంది. తర్వాత ఏ షాప్కి వేస్తున్నారో, ఏ షాప్కి మీరు అప్లికేషన్ వేద్దామనుకుంటున్నారో ఆ స్టేషన్ పరిధిలోకి వెళ్ళి డీడీ తీసుకొస్తే ఆ స్టేషన్లో మీకు అప్లికేషన్ స్వీకరించబడుతుంది. లేదా మీరు కూర్చొని ఆన్లైన్లో అయితే మీరు స్టేట్లో ఏ షాప్కైనా ఆన్లైన్లో కూర్చొని మీరు అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. మీరు డీడీ ద్వారా అప్లికేషన్ వేద్దాం అనుకుంటే మాత్రం ఏ షాప్ ఏ స్టేషన్ పరిధిలో ఉందో చూసుకొని ఆ స్టేషన్కి వస్తే మీకు డీడీ కార్డ్ తీసుకొని మీకు అప్లికేషన్ ఫిల్ చేయడం జరుగుతుంది. మీరు వచ్చేటప్పుడు ఏం లేదు, స్టేషన్లో ఒక ఆధార్ కార్డ్ కాకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, బ్యాంక్ పాస్బుక్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కానీ, ఈ 5 ఏదో ఒక ఐడెంటిటీ కార్డ్ తీసుకొని వచ్చి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో లేదా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొస్తే చాలు. మీరు ఏం తేవాల్సిన లేదు. ప్లస్ వాటితో పాటు మీరు డీడీ తీసుకురావాలి. సో ఈ 3 పట్టుకొని వస్తే మీ స్టేషన్లో తీసుకుంటారు. ఈ డీడీ కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. బ్యాంక్ వెళ్ళినప్పుడు మనం డీడీ అడిగినప్పుడు ఎవరి పేరుతో మీకు డీడీ కావాలని అడుగుతారు బ్యాంక్ వాళ్ళు. ఇప్పుడు మీరు డీడీ తీయాల్సిన పేరు డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ తిరుపతి అనే పేరుతో మీరు డీడీ తీసుకుని రావాలి. ఈ పేరు కాకుండా ఏ పేరు తీసుకున్నా పెట్టుకోవచ్చు. అది కొన్ని బేసిక్ రూల్స్ ఉంటాయి. గుడి, బడి, హాస్పిటల్కి దగ్గర కూడా ఆ రూల్స్ ఎట్లయినా ఎక్స్పెక్ట్ అవుతాయి. ఆ రూల్స్కి లోబడి మీరు ఆ మండలంలో ఆ మున్సిపాలిటీలో ఎక్కడైనా షాప్ పెట్టుకోవచ్చు. సో ఈ చూసుకుంటే కనుక నాయుడుపేట మున్సిపాలిటీకి మనం గవర్నమెంట్ ఫిక్స్ చేసిన లైసెన్స్ ఫీజు 65 లక్షల రూపాయలు. నెక్స్ట్ ఇయర్కి 2వ సంవత్సరానికి అంటే 2 సంవత్సరాల్లో ఫస్ట్ సంవత్సరానికి 65 లక్షలు, 2వ సంవత్సరానికి 71,50,000. అలానే ఓజిలి మండలం తీసుకుంటే ఫస్ట్ సంవత్సరానికి 55 లక్షలు, 2వ సంవత్సరానికి 60,50,000. పెళ్ళకూరు మండలం కూడా అంతే, 55 లక్షలు 3వ సంవత్సరానికి, 2వ సంవత్సరానికి 60,50,000. సో ఈ విధంగా మీరు ఈ 17 షాపులకు కూడా 13 మున్సిపాలిటీ, 2 ఓజిలి, 2 పెళ్ళకూరు, ఈ లోకల్లో ఉన్న ప్రజలందరికీ మీ ద్వారా ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ధైర్యంగా అప్లికేషన్ వేయవచ్చు. సో ఇది మీ ద్వారా ప్రజలందరికీ తెలియాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నోటిఫై చేసిన షాపులు ఇవి అందరికీ రిజర్వేషన్ షాపులు కాదు, ఇవి అన్రిజర్వ్డ్ షాపులు, ఎవరైనా వేసుకోవచ్చు. గవర్నమెంట్ వారు ఏదైతే ప్రకటించారో గీత కార్మికులకి కేటాయిస్తామని, అది ఫర్దర్గా మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు గైడ్లైన్స్ మళ్ళీ ఇంకొక గెజెట్ నోటిఫికేషన్ ఇస్తారు. అది మనకు వచ్చే కొంత తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే ఇది ఎవరైనా వేసుకోవచ్చు అప్లికేషన్. లేదండి, గవర్నమెంట్ అదే అండి, ఆ నోటిఫికేషన్ రావాలి. ప్రస్తుతానికి అదైతే మా ప్రస్తుతం మనకు లేదు. రేపు సపరేట్గా స్టేట్ వైడ్ 340 షాపులకు నోటిఫికేషన్ మళ్ళీ వస్తుంది. అది ఓన్లీ గీత కార్మికులకి ఇస్తారు అనుకుంటున్నాను, బట్ ఇంకెవరికైనా ఇచ్చి అది గవర్నమెంట్ ఇస్తుంది. అదైతే ఇప్పుడు మనకు లేదు కాబట్టి మనం దాని గురించి మాట్లాడతాం. గతంలో గైడ్ లైన్స్ ఉన్నాయి వెరీ క్లియర్గా. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్తుందంటే హైవే ఎడ్జ్ నుంచి, సర్వీస్ రోడ్ నుంచి 500 మీటర్స్ లోపడే ఉండాలి షాప్. ఏదైతే ఊర్లో సపోజ్ మీకు పెళ్ళకూరు మండలం ఉంది, అవి షాప్ వచ్చింది, పెళ్ళకూరు మండలంలో హైవే వెళ్తున్నాను, పెళ్ళకూరు మండలం ఊరి పేరు చెప్పండి, తాళాయిపాలెంలో షాప్ పడదామనుకుంటాం. ఆ ఊరిలో నుంచి హైవే వెళ్తుంది. ఆ ఊరి పాపులేషన్ కనుక 20,000 కంటే తక్కువ ఉంటే అప్పుడు 500 మీటర్లు అవసరం లేదు, 220 మీటర్లు సరిపోతుంది. అంటే చిన్న గ్రామం కాబట్టి ఇంకొంచెం ముందుకు తెచ్చే ఆప్షన్ ఇచ్చారు. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ డైరెక్ట్గా, అది మేము దాన్ని స్ట్రిక్ట్గా పాటిస్తాం. ఒకవేళ మీకు మున్సిపాలిటీ కూడా ఉంది కాబట్టి నాయుడుపేట మున్సిపాలిటీ, ఇప్పుడు మీరు నాయుడుపేట మున్సిపాలిటీలో హైవే వెళ్తుంది కాబట్టి మున్సిపాలిటీలో కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ హైవే వెళ్తున్నప్పటికీ కూడా హైవేకి ఆనుకొని కూడా షాప్ పెట్టుకోవచ్చు. ఆ రూల్ మున్సిపాలిటీకి, మున్సిపల్ కార్పొరేషన్కి వర్తించడం. ఓన్లీ అదర్ దెన్ మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్కి వర్తిస్తుంది. అది కూడా పాపులేషన్ 20,000 కంటే ఎక్కువ ఉంటే 500 మీటర్ల లోపలికి వెళ్ళాలా, 20,000 కంటే తక్కువ ఉంటే 220 మీటర్లు సరిపోతుంది. అక్టోబర్ 1వ తారీఖున 2024-26 2 years కన్నా గవర్నమెంట్ నూతన మద్యం విధానాన్ని డిక్లేర్ చేస్తున్నారు. సో దాంట్లో భాగంగా తిరుపతి జిల్లాలో మొత్తం 227 షాపులు నోటిఫై చేయడం జరిగింది జిల్లా మొత్తం గాను. సో 227లో నాయుడుపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్న 3 మండలాలు, అది నాయుడుపేట మున్సిపాలిటీ, ఓజిలి మండలం, పెళ్ళకూరు మండలం. ఈ 3 మండలాల్లో నాయుడుపేట మున్సిపాలిటీలో 13 షాపులు,
ఓజ్లీ మండలంలో 2 షాపులు, పల్లెకూరు మండలంలో 2 షాపులు, అంటే మొత్తం నాయుడుపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 17 షాపులకి మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, గెజెట్ నోటిఫికేషన్. సో ఇప్పుడు ఈ అప్లికేషన్స్ వీటికి ఎవరైనా కానీ 2 లక్షల రూపాయలు అమౌంట్ అప్లికేషన్ ఫీజుగా నిర్ణయించడం జరిగింది. 2 లక్షల రూపాయలతో అప్లికేషన్ ఫీజు కట్టి ఎవరైనా కూడా వాళ్ళ అప్లికేషన్స్ని ఈ షాప్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్స్ ఆల్రెడీ మనం 1వ తారీఖు నుంచి తీసుకోవడం మొదలుపెట్టాం. 1వ తారీఖు నుంచి కూడా 9వ తారీఖు సాయంత్రం 5 దాకా మనం అప్లికేషన్ స్వీకరిస్తూ ఉంటాం. 9వ తారీఖు 5కి అప్లికేషన్ స్వీకరిస్తూ అయిన తర్వాత 11వ తారీఖు ఉదయం 8 గంటల నుంచే తిరుపతి టౌన్లో తిరుచునూరు రోడ్లో ఉన్న శిల్పారామం వేదికగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం డ్రాయల్ ఆఫ్ లాట్స్ ఈ షాపులకు గాను లక్కీ డిప్ తీస్తూ ఉంటాము. ఆ రోజే సాయంత్రానికి ఏ షాప్ ఎవరికి వచ్చిందనేది కూడా మనకు తెలిసిపోతుంది. సో దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది 9వ తారీఖు సాయంత్రం 5 దాకా మనకి టైం ఉంది ఎవరికైనా కానీ అప్లికేషన్ని షాప్లకు వేయడానికి. 11వ తారీఖున డ్రా తీస్తాము. అలానే 12వ తారీఖు నుంచి షాప్ వచ్చిన వాళ్ళు 12వ తారీఖు మార్నింగ్ నుంచే వాళ్ళు ప్రెమిసెస్ చూసుకొని వాళ్ళ షాప్ని నడుపుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 12 నుంచి కొత్త ప్రైవేట్ షాపులు వస్తాయి కాబట్టి ఫంక్షనింగ్లోకి దాని ముందు రోజు 11 దాకా కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ షాపులు యథావిధంగా కంటిన్యూ అవుతాయి. ఈ అపోహ చాలామందికి ఉంది, ఉండవేమో అని. బట్ 11వ తారీఖు దాకా కూడా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ షాపులు యథావిధంగా రన్ అవుతాయి. 12వ తారీఖు నుంచి ప్రైవేట్ షాపులు పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ ఏదైతే మనం గవర్నమెంట్ స్వీకరిస్తుందో దీన్ని 3 పద్ధతుల్లో స్వీకరిస్తుంది గవర్నమెంట్. 3 ఆప్షన్స్ ఇచ్చింది ప్రతి ఒక్కరికి కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆన్లైన్ ఆప్షన్, 2వది హైబ్రిడ్ ఆప్షన్, 3 ఆఫ్లైన్ ఆప్షన్. ఆన్లైన్ ఆప్షన్లో ఏం జరిగిందంటే ఆన్లైన్ పద్ధతిలో అప్లికేషన్ వేయాలంటే కనుక ఒక వెబ్సైట్ పేరు చెప్తాం, hpfsproject.com అని. ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఎవరైనా వాళ్ళ ఇంట్లో నుంచి కానీ ఆఫీస్లో నుంచి కానీ వాళ్ళ సొంత ల్యాప్టాప్ సిస్టంలో ఎక్కడ కూర్చొనైనా స్ట్రీట్లో ప్రపంచంలో ఎక్కడ కూర్చొనైనా కూడా అప్లికేషన్ వేసే అవకాశం గవర్నమెంట్ ఈసారి కల్పించింది మన అందరికీ. సో దాంట్లో ఏమైందంటే అప్లికేషన్ ఫిల్లింగ్ ఆన్లైన్ చేస్తాము. 2 లక్షల రూపాయలు ఏదో అప్లికేషన్ ఫీజు ఉందో అది కట్టేది కూడా ఆన్లైన్ పద్ధతిలో కట్టాలి. అంటే డెబిట్ కార్డ్తో అయినా కట్టవచ్చు, క్రెడిట్ కార్డ్తో అయినా కట్టవచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆప్షన్తో అయినా కట్టవచ్చు. సో ఈ 3 విధాలు ఏదైనా కానీ పేమెంట్ కూడా ఆన్లైన్లో అవుతుంది. సో నెక్స్ట్ది హైబ్రిడ్ అంటాం. హైబ్రిడ్లో కూడా అంటే మీరు ఎక్కడికి రావాల్సిన వల్ల ఇంట్లోనే ఆఫీస్లో కూర్చొని మీ సిస్టంలో మీ ల్యాప్టాప్లో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అప్లికేషన్ డీటెయిల్స్ అంతా ఆన్లైన్లో ఫిల్ చేస్తారు. డబ్బులు కట్టేటప్పుడు మాత్రం మీ దగ్గర నెట్ ఫెసిలిటీ కానీ డెబిట్ కార్డ్ క్రెడిట్ ఫెసిలిటీ కానీ లేకపోతే మీరు SBI చలాన్ జనరేట్ చేసుకోవచ్చు. అక్కడ జనరేట్ చలాన్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే 2 లక్షలకి మీకు చలాన్ జనరేట్ అవుతుంది. అది తీసుకొని వెళ్ళి మీరు ఏ SBI బ్యాంక్లో అయినా నియరెస్ట్ SBI బ్యాంక్లో ఆ చలాన్ చూపిస్తే వాళ్ళు క్యాష్ యాక్సెప్ట్ చేస్తారు. మీరు క్యాష్ రూపంలో ఆ చలాన్ చేసి కడితే అప్పుడు కూడా మీ అప్లికేషన్ స్వీకరించబడుతుంది. 3వ ఆప్షన్ ఆఫ్లైన్ ఆప్షన్ అంటున్నాం. ఎవరికైతే సిస్టమ్ నాలెడ్జ్ లేదో మేము సొంతగా చేసుకోలేము అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మీ పరిధిలో ఉన్న ఎక్సైజ్ స్టేషన్కి వచ్చి మీ ఆధార్ కార్డు, ఒక పాస్పోర్ట్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొని మన స్టేషన్కి వస్తే వాళ్ళ తరపున వాళ్ళ కోసం ఇక్కడే మనం 2 or 3 కౌంటర్లు ఏర్పరుస్తాం అవసరాన్ని బట్టి. ప్రతి కౌంటర్లో ఒక డిస్ప్లే అసిస్టెంట్ కూర్చొని ఉంటారు, మా స్టాఫ్ కూడా వరకు ఉంటారు. సో మీరు ఆధార్ కార్డు ఒక ఫోటోగ్రాఫ్ తీసుకొని వస్తే మీ తరపున మేమే ఇక్కడ ఆన్లైన్లో మీ అప్లికేషన్ ఫిల్ చేస్తాం. ఈ ఆప్షన్లో డబ్బులు ఎలా కట్టాలి 2 లక్షలు అంటే మీరు వచ్చేటప్పుడే డీడీ తీసుకొని రావాలి. ఒక బ్యాంక్కి వెళ్ళి, ఒక షెడ్యూల్డ్ బ్యాంక్కి వెళ్ళి డీడీ తీసుకొని స్టేషన్కి వస్తే ఆ డీడీ మాకు చూపిస్తే మేము మీ తరపున ఆన్లైన్లో మీకోసం అప్లికేషన్ క్రియేట్ చేస్తాము. అండ్ ఆ డీడీ తీసుకుంటాం. 2 లక్షలు మీరు ఇప్పుడు క్యాష్ మాకు ఇవ్వలేరు, ఆన్లైన్ బ్యాంకింగ్లో కట్టలేరు కాబట్టి మీరు డీడీ ఇస్తే మాకు ఆ డీడీకి మేము కన్ఫర్మేషన్ చేసుకుంటూ మీ అప్లికేషన్ కన్ఫర్మ్ చేస్తాం. సో ఇలా మనకి 3 పద్ధతులు ఉన్నాయి అప్లికేషన్ ఎలా వేయాలి షాప్ కంటే. ఈ 3 పద్ధతులు ఏ పద్ధతిలో అయినా కూడా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. సో మీరు చూస్తే కనుక అత్యంత ట్రాన్స్పరెంట్గా అందరికీ అవకాశం కల్పించేలాగా ఎవరు ఇబ్బంది పడకుండా ఉండడానికి మనకి ఇంతకుముందు ఎప్పుడు ఒకటే ఆప్షన్ ఉండేది ఆఫ్లైన్ ఆప్షన్. కానీ ఈసారి గవర్నమెంట్ చాలా డిఫరెంట్గా ఆలోచించి ఆన్లైన్, హైబ్రిడ్, ఆఫ్లైన్ 3 పద్ధతులు పెట్టారు. సో ఈ అవకాశాన్ని అందరూ వాడుకుంటారని ఆశిస్తున్నాము. ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టు లాస్ట్ డేట్ 9th 5 o'clockకి మనకి అప్లికేషన్ స్వీకరణకి టైం అయిపోతుంది. తర్వాత
ఏ షాప్కి వేస్తున్నారో, ఏ షాప్కి మీరు అప్లికేషన్ రాద్దాం అనుకుంటున్నారో ఆ స్టేషన్ పరిధిలోకి వెళ్ళి డీడీ తీసుకొస్తే ఆ స్టేషన్లో మీకు అప్లికేషన్ స్వీకరించబడుతుంది. లేదా మీరు కూర్చొని ఆన్లైన్లో అయితే మీరు స్టేట్లో ఏ షాప్కైనా ఆన్లైన్లో కూర్చొని మీరు అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. మీరు డీడీ ద్వారా అప్లికేషన్ వేద్దాం అనుకుంటే మాత్రం షాప్ ఏ స్టేషన్ పరిధిలో ఉందో చూసుకొని ఆ స్టేషన్కి వస్తే మీకు డీడీ ఇక్కడ తీసుకొని మీకు అప్లికేషన్ ఫిల్ చేయడం జరుగుతుంది. మీరు వచ్చేటప్పుడు ఏం లేదు, స్టేషన్లో ఒక ఆధార్ కార్డ్ కాకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, బ్యాంక్ పాస్బుక్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కానీ, ఈ ఐదింట్లో ఏదో ఒక ఐడెంటిటీ కార్డ్ తీసుకొని వచ్చి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో లేదా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొస్తే చాలు. మీరు ఏం తేవాల్సిన పని లేదు. ప్లస్ వాటితో పాటు మీరు డీడీ తీసుకురావాలి. సో ఈ 3 పట్టుకుని వస్తే మీ స్టేషన్లో తీసుకుంటారు. ఈ డీడీ కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. బ్యాంక్ వెళ్ళినప్పుడు మనం డీడీ అడిగినప్పుడు ఎవరి పేరుతో మీకు డీడీ కావాలని అడుగుతారు బ్యాంక్ వాళ్ళు. ఇప్పుడు మీరు డీడీ తీయాల్సిన పేరు డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ తిరుపతి అనే పేరుతో మీరు డీడీ తీసుకుని రావాలి. ఈ పేరు కాకుండా ఏ పేరు తీసుకున్నా పెట్టుకోవచ్చు. అది కొన్ని బేసిక్ రూల్స్ ఉంటాయి. గుడి, బడి, హాస్పిటల్కి దగ్గర ఉండడం, ఆ రూల్స్ ఎక్కడైనా అట్రాక్ట్ అవుతాయి. ఆ రూల్స్కి లోబడి మీరు ఆ మండలంలో, ఆ మున్సిపాలిటీలో ఎక్కడైనా షాప్ పెట్టుకోవచ్చు. సో ఈ చూసుకుంటే కనుక నాయుడుపేట మున్సిపాలిటీకి మనకి గవర్నమెంట్ ఫిక్స్ చేసిన లైసెన్స్ ఫీజు 65 లక్షల రూపాయలు. నెక్స్ట్ ఇయర్కి 2వ సంవత్సరానికి, అంటే 2 సంవత్సరాల్లో ఫస్ట్ సంవత్సరానికి 65 లక్షలు, 2వ సంవత్సరానికి 71,50,000. అలానే ఓజిలి మండలం తీసుకుంటే ఫస్ట్ సంవత్సరానికి 55 లక్షలు, 2వ సంవత్సరానికి 60,50,000. పెళ్ళకూరు మండలం కూడా అంతే, 55 లక్షలు 3వ సంవత్సరానికి, 2వ సంవత్సరానికి 60,50,000. సో ఈ విధంగా మీరు ఈ 17 షాపులకు కూడా 13 మున్సిపాలిటీ, 2 ఓజిలి, 2 పెళ్ళకూరు, ఈ లోకల్లో ఉన్న ప్రజలందరికీ మీ ద్వారా ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ధైర్యంగా అప్లికేషన్ వేయవచ్చు. సో ఇది మీ ద్వారా ప్రజలందరికీ తెలియాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నోటిఫై చేసిన షాపులు ఇవి అందరికీ రిజర్వేషన్ షాపులు కాదు, ఇవి అన్రిజర్వ్డ్ షాపులు, ఎవరైనా వేసుకోవచ్చు. గవర్నమెంట్ వారు ఏదైతే ప్రకటించారో గీత కార్మికులకి కేటాయిస్తామని, అది ఫర్దర్గా మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు గైడ్లైన్స్ మళ్ళీ ఇంకొక గెజెట్ నోటిఫికేషన్ ఇస్తారు. అది మనకు వచ్చే కొంత తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే ఇది ఎవరైనా వేసుకోవచ్చు అప్లికేషన్. లేదండి, గవర్నమెంట్ అదే అండి, ఆ నోటిఫికేషన్ రావాలి. ప్రస్తుతానికి అదైతే మా ప్రస్తుతానం మనకు లేదు. రేపు సపరేట్గా స్టేట్ వైడ్ 340 షాపులకు నోటిఫికేషన్ మళ్ళీ వస్తుంది. అది ఓన్లీ గీత కార్మికులకి ఇస్తారు అనుకుంటున్నాను, బట్ ఇంకెవరికి ఇచ్చి అది గవర్నమెంట్ ఇస్తుంది. అదైతే ఇప్పుడు మనకు లేదు కాబట్టి మనం దాని గురించి మాట్లాడుతాం. గతంలో గైడ్ లైన్స్ ఉన్నాయి వెరీ క్లియర్గా. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్తుందంటే హైవే ఎడ్జ్ నుంచి, సర్వీస్ రోడ్ నుంచి 500 మీటర్స్ లోపడే ఉండాలి షాప్. ఏదైతే ఊర్లో సపోజ్ మీకు పెళ్ళకూరు మండలం ఉంది, ఒక షాప్ వచ్చింది, పెళ్ళకూరు మండలంలో హైవే వెళ్తున్నాం, పెళ్ళకూరు మండలం ఊరి పేరు చెప్పండి, తాళాయిపాలెంలో షాప్ పడదాం అనుకుంటాం. ఆ ఊర్లో నుంచి హైవే వెళ్తుంది. ఆ ఊరి పాపులేషన్ కనుక 20,000 కంటే తక్కువ ఉంటే అప్పుడు 500 మీటర్లు అవసరం లేదు, 220 మీటర్లు సరిపోతుంది. అంటే చిన్న గ్రామం కాబట్టి ఇంకొంచెం ముందుకు తెచ్చే ఆప్షన్ ఇచ్చారు. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ డైరెక్ట్గా, అది మేము దాన్ని స్ట్రిక్ట్గా పాటిస్తాం. ఒకవేళ మీకు మున్సిపాలిటీ కూడా ఉంది కాబట్టి నాయుడుపేట మున్సిపాలిటీ, ఇప్పుడు మీరు నాయుడుపేట మున్సిపాలిటీలో హైవే వెళ్తుంది కాబట్టి మున్సిపాలిటీలో కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ హైవే వెళ్తున్నప్పటికీ కూడా హైవేకి ఆనుకొని కూడా షాప్ పెట్టుకోవచ్చు. ఆ రూల్ మున్సిపాలిటీకి, మున్సిపల్ కార్పొరేషన్కి వర్తించడం. ఓన్లీ అదర్ దెన్ మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్కి వర్తిస్తుంది. అది కూడా పాపులేషన్ 20,000 కంటే ఎక్కువ ఉంటే 500 మీటర్ల లోపలికి వెళ్ళాలా, 20,000 కంటే తక్కువ ఉంటే 220 మీటర్లు సరిపోతుంది.